అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. బడుగు బలహీన వర్గాల్లో ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలకు తగ్గట్టుగా కూడా ఎంతో అభివృద్ధి చెందారు. కానీ ఎక్కడో చిన్న వెలితి అది వచ్చిందా ఏర్పడిందో తెలియదు. కానీ అదే కారణంతో ఒక ఉద్యమం అయితే ఊపిరిపోసుకుంది. అదే ఎస్సీ వర్గీకరణ మీద ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జూన్ 7న ఊపిరిపోసుకున్న ఈ ఉద్యమమే ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. కానీ ఈ ఉద్యమం రాను రాను అనేక ఉద్యమాలు చేసింది, అనేక పోరాటాలు చేసింది. దానికి ప్రతిఫలమే అనేక కమిటీలు, అనేక సిఫార్సులు. చివరికి ఫలితాలు పొందే సమయానికి ఆ ఉద్యమానికి బీటలు వాడిన పరిస్థితి, అంటే ఎంఆర్పిఎస్ ముక్కలుగా అయిన పరిస్థితి. అయినా కూడా వీరు ఆశయం ఒకటేనా? అసలు ఆశయం ఏంటి? అసలు ఎంఆర్పిఎస్ ఇన్ని ముక్కలు అవ్వడానికి గల కారణం ఏంటి? అసలు దీనికి సంబంధించి పూర్తి విషయాలు మనతో పాటు పంచుకునే కోసం ఉన్నారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ. వారి మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే బ్రహ్మయ్య మాదిగ గారు. నమస్కారం. ఎంఆర్పిఎస్ అంటే అది ఒక ఉద్యమం కాదు, ఒక ప్రపంచం. ఇది ప్రజల్లో ఉన్న పేరు. అసలు ఈ ఉద్యమం ఏర్పడడానికి గల ప్రధానమైన కారణం? బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఇచ్చిన 15% రిజర్వేషన్ని 59 కులాలకు అందకుండా 1-2 కులాలు అనుభవిస్తూ ఉన్న సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు అన్ని కులాలకు సమానంగా అందాలని చెప్పని అంబేద్కర్ గారు ఆశించినట్టు దానికోసం ఆయన ఆశయాలని ఆచరణలో పెట్టడం కోసం 1994 జూలై 7న 15% రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని చెప్పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈదుముడి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్లని ప్రధానంగా మాల సామాజిక వర్గమే, అంటే దాదాపు 13-14% రిజర్వేషన్లని మాల సామాజిక వర్గం అనిపిస్తూ ఉండేది. 1-2% రిజర్వేషన్లని మాదిగ సామాజిక వర్గం అనిపిస్తుండేది. కానీ ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాల్లో ఉండబడినటువంటి డక్కరి, సింధు, బైండ్ల, మాస్టిన్, రెల్లి ఇలాంటి అనేక ఉపకులాలకి ఈ రిజర్వేషన్లు అనే అంశం కూడా తెలియని పరిస్థితి నెట్టివేయబడింది. కనుక ఆ రోజు మేము ఎస్సీలో ఉండబడిన 59 కులాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు సమన్యాయం జరగాలనుకున్నప్పుడు ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా రావాలని చెప్పి మొదలుపెట్టిన ఉద్యమమే ఎంఆర్పిఎస్ ఉద్యమం. అయితే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించారు. అతి కొద్ది మందితో ప్రారంభమైన ఉద్యమం రాను రాను వందలు, వేలు, లక్షల, కోట్లకు వెళ్ళిన పరిస్థితి. అనేక ఉద్యమాలు, పోరాటాలు కూడా చేయడం జరిగింది. కానీ మీరు ఇన్ని పోరాటాలు చేసినా అనేక కమిటీలు, సిఫార్సులు కూడా వేయటం జరిగింది. అది నివేదికలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. కానీ మీ వర్గీకరణ ఇంత ఆలస్యం అవటానికి గల ప్రధాన కారణం ఏమంటే? నాయకత్వం ప్రధాన కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం మీరు అన్నట్టు ఈదుమూడిలో 20 మందితో ఏర్పడింది. 1994 జూలై 7న ఈదుమూడిలో 20 మందితో ఏర్పడింది. ఆ ఏర్పడిన ఉద్యమం 94 20 మందితో ఏర్పడితే 97కే 20 లక్షల మందిని హైదరాబాద్ తరలించింది. ఆనాడు మేము యుక్త వయసులో ఉండబడిన మేము ఇల్లు తెలియకుండా, వాకిలు తెలియకుండా, లేకుంటే అమ్మా నానేటువంటి అది లేకుండా నా మాది జాతి అభివృద్ధి కావాలి, నా మాది జాతి డెవలప్ కావాలి, నా మాది జాతి గౌరవం పెరగాలి, నా మాది జాతి ఔన్నత్యం పెరగాలని చెప్పని ఆనాటి వరకు ఉండబడిన యువకులు ఎవరైతే ఉన్నామో శ్రమించడం జరిగింది. దాంతోపాటు అప్పటి వరకు దళిత ఉద్యమంలో కూడా అస్పృశ్యతని అనుభవించినటువంటి మాదిగలు ఒకసారి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బయటికి రావడంతో స్వచ్ఛందంగా అంటే మాదిగ కులంలో ఉండబడినటువంటి విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే 94లో ఏర్పడితే 97కే మనం ఈరోజు మీరు అన్నట్టు రామచంద్రరాజు కమిషన్ తీసుకురావడం జరిగింది. 96లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఆయన 96లోనే రామచంద్రరాజు కమిషన్ వేయడం జరిగింది. 97లోనే కమిషను వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం జరిగింది. 97లోనే వర్గీకరణ చేయడం జరిగింది. తర్వాత 97 నుంచి మామూలుగా ఏదైతే మా సోదర వర్గం ఉన్నారో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టులో సింగిల్ బెంచ్ కొట్టేయడం, మళ్ళీ డివిజన్ బెంచ్కి ప్రభుత్వం వెళ్ళటం, డివిజన్ బెంచ్ కూడా దానికి గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అమలు చేసుకోండి అని చెప్పడం 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగింది. అంటే ఇప్పటివరకు ఎందుకు జరగలేదు అనడానికంటే 94లో ఉద్యమం ఏర్పడితే 97కే వర్గీకరణ అమలు ప్రాతిపదిక వేదిక మీదకి వచ్చింది. 99కి వర్గీకరణ అంశం పరిష్కారానికి దారి తీసింది. 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అయింది. అయితే 2004 నుంచి నేటి వరకు ఎందుకు కాలేదంటే 2004లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది వర్గీకరణ రద్దు చేసి ఇచ్చిన తీర్పులో
భారత రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలని అధికారము రాష్ట్రాలకు లేదు, పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పి ఆనాడు తీర్పియడం జరిగింది. అంటే పార్లమెంటులో చట్టం కోసం ఆ రోజు తీర్పిచ్చింది. నాయకత్వం కూడా 2004 నుంచి 2024 వరకు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని పోరాటం చేయడం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే 2004లో తీర్పు వచ్చిన వెంటనే అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నాయకత్వం కావచ్చు, లేకుంటే మన మేధావులు కావచ్చు, ఎవరన్నా కొంతమంది సుప్రీంకోర్టులో ఆ రోజు పిటిషన్ వేసి న్యాయ పోరాటానికి వెళ్లకుండా పార్లమెంటులో చట్టం చేయమని చెప్పని మనం వెళ్ళడం జరిగింది. కానీ 2004లో వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో రద్దయిన తర్వాత అప్పటికే పంజాబ్ రాష్ట్రంలో అమలవుతూ ఉంది. పంజాబ్లో కూడా వర్గీకరణ వ్యతిరేకులు దాని మీద హైకోర్టుకి వెళ్ళడంతో రద్దు చేయడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా. కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉండబడినటువంటి పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఆ వర్గీకరణ అంశం మీద మరొకసారి మళ్ళా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, సుప్రీంకోర్టులో దాదాపు దశాబ్ద కాలంగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసిన ఆ పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాటం కారణంగానే ఈరోజు 2004 ఆగస్టు 1వ తారీఖున ఈ తీర్పు రావడానికి కారణమైంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ నడిపినటువంటి నాయకుడిగా చెప్పబడుతున్నట్టు ఆయన ఏం చేసిందంటే కడుపులో నిప్పి పడుతుంటే కాలు కట్టినట్టు ఢిల్లీలో సమస్య సుప్రీంకోర్టులో సమస్య టెక్నికల్గా, అదేవిధంగా పార్లమెంటులో చట్టం కావాలని చెప్పని పార్లమెంటులో సమస్యను పరిష్కరించడం కోసం ఎంపీలను లేదంటే రాజ్యసభ సభ్యులను లేదంటే మా బ్యూరోక్రాట్స్ను పంపే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా టెక్నికల్గా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసే ప్రయత్నం కూడా చేయకుండా మభ్యపెట్టుకుంటూ సమస్య ఢిల్లీలో ఉంటే గల్లీలో పోరాటాలు చేసే దగ్గర ఆగింది కనుకనే ఇన్ని సంవత్సరాల సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అంటే మీరు పరోక్షంగా ఒక నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి అని మీరు ప్రస్తావించారు. ఆ ప్రస్తావనలో ముఖ్య ఉద్దేశం మందకృష్ణ మాది గురించి అని మీరు మాట్లాడుతున్నారు. 100% మందకృష్ణ మాది గురించి. అంటే అసలు ముఖ్యంగా ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగల హక్కుల కోసం, ఎస్సీ రిజర్వేషన్ కోసం స్థాపించినటువంటి ఈ సంస్థ ఎందుకు అసలు ఇన్ని ముక్కలుగా అయిపోయింది? సుమారు ఎన్ని ముక్కలు అయి ఉంటుందండి? మీరు అన్నట్టు 100 ఉంటుంది, 100 ముక్కలు అయి ఉంటుంది. కానీ ఆ 100 ముక్కలు కావడానికి కారణం మందకృష్ణ మాదిగ గారే. ప్రధాన కారణాలు ఏంటి? 100% మందకృష్ణ మాదిగ ఎదిగిన నాయకత్వాన్ని ఉంచాడు కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక నాయకుడు రాష్ట్ర స్థాయికి ఎదిగిన నాయకత్వాన్ని తర్వాత ఉంచడు. దానికి టెక్నికల్గా చూపించే కారణాలు ఏంటంటే రాజకీయ అవకాశాల కోసం వెంపర్లాడాడు, ఎమ్మెల్సీల కోసం ప్రయత్నం చేశాడు, లేదంటే ఎమ్మెల్యేల కోసం ప్రయత్నం చేశాడు, ఎంఆర్పిఎస్ ఉద్యమం అడ్డం పెట్టుకొని ఆయన చేయడం కోసం చేశాడని చెప్పినటువంటి సాకులు చూపించి వాళ్ళ మీద దళారులు అని చెప్పని, వాళ్ళ మీద ద్రోహులు అని చెప్పని, వాళ్ళ మీద అనేక రకాల ముద్రలేసి బయటికి పంపించే ప్రయత్నము మందకృష్ణ మాదిగ గారే చేశారు తప్పనిచ్చి ఎవరు కూడా ఇన్ని సంఘాలు కావడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైనప్పుడు 20 మందితో మొదలైనప్పుడు ఆ రోజు ఏ సంఘం లేదు. కానీ ఈరోజు ఇన్ని సంఘాలు రావడానికి కారణం ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది 94లో. ఆగస్టులో మా కృపాకర్ వచ్చాడు. తర్వాత మందకృష్ణ తర్వాత ఆ స్థాయికి ఎదిగిన నాయకుడికి కృపాకర్ ఉన్నాడు. మరి అదే కృపాకరు 98లో బయటికి వెళ్ళాడు. 98లో బయటికి పంపడానికి కారణం ఏంది? మందకృష్ణ గారే. ఆ తర్వాత కనకారావు బయటికి వెళ్ళాడు. పోవడానికి కారణం ఏంది? కనకారావు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మందకృష్ణ గారే. ఆ తర్వాత మాణిక్యరావు, లేకుంటే నేను 30 సంవత్సరాలు ఇంత జరిగింది. చాలా రోజులు మీరు కలిసి ఉద్యమం చేశారు. ఆల్మోస్ట్ సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు కూడా అంటే 2014 వరకు కూడా కలిసి ఉన్నారు. ఇన్ని తెలిసి అప్పటి వరకు ఎలాగ ఉన్నారు? అసలు మీ మధ్య బాండింగ్ ఎలా ఉండేది? అంటే మందకృష్ణ మాదిగకి బ్రహ్మయ్య మాదిగకి ఎలా ఉండేది బాండింగు? అసలు వీళ్ళిద్దరూ కలిసి ఒక ఉద్యమం నడిపారు కాబట్టి ప్రజలు ఏమనుకునేవారు ఫస్ట్ ముఖ్యంగా మీ మాదిగ సోదరులు? అంటే మందకృష్ణ మాదిగ గారిలో ఉండబడినటువంటి అంతర్గత స్వరూపం ఎవరికి తెలియదు కాబట్టి ఆయన నాయకుడిగా తన నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం, తన నాయకత్వాన్ని చేసుకోవడం కోసం, తను ఎదగడం కోసం ఎవరిని ఏ సందర్భంలో ఎట్ట వాడుకోవాలో అట్ట వాడుకొని ఎదిగిన తర్వాత ఆ పాత్రను చంపడం అనేది మందకృష్ణ గారికి అది వెనతో పెట్టిన విద్య. సో అయితే మీరన్నట్టు 30 సంవత్సరాల మా ఉద్యమ ప్రస్థానంలో మందకృష్ణ మాదిగ గారు వరంగల్ సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వచ్చినప్పుడు మా ఈదుముడికి వచ్చినప్పుడు మేము వర్గీకరణ ఉద్యమం ఏర్పాటు చేయడం కోసం ఆ రోజు వచ్చినప్పుడు ఆయన మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో అన్నం పెట్టి ఆ రోజు 20 మంది యువకులని నాకన్నా చిన్నోళ్ళని పెద్దోళ్ళని కూడబెట్టి ఆ రోజు మందకృష్ణ గారిని పరిచయం చేసి అదే రోజు ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ వేసి అదే రోజు మందకృష్ణ గారిని రాష్ట్ర కమిటీ చెప్పి మేము ఎన్నుకున్నాం. మా గ్రామ కమిటీ 20 మంది యువకులమి. ఆ రోజే చెప్పాడు ఆయన. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం మాట్లాడుతున్న సందర్భంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఆయన చెప్తాడు, 20 మంది యువకులే ఉన్నారు, అదే రోజు గ్రామ కమిటీ వేశారు, అదే రోజు రాష్ట్ర కమిటీ ఎన్నుకున్నారని చెప్పి మందకృష్ణ గారి ఇంటర్వ్యూలో చెప్తాడు. అయితే ఆయనతో మాకు ఉండబడిన బాండింగ్ అనేటప్పటికీ ఆయనకి ఎవరితోనూ బాండింగ్ ఉండదు, ఎవరితోనూ ఆయన మనసులో ఉండబడినట్టు మాటనో లేదా స్నేహాన్ని చేసే సందర్భం ఉండదు. కానీ మేమైతే ఇన్ని సంవత్సరాలు ఉండడానికి, ఇన్ని సంవత్సరాలు పనిచేయడానికి ఒకే కారణం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుముడిలో పుట్టింది. ఆ ఈదుముడిలో పుట్టిన ఉద్యమం ఈరోజు
మాదిగ జాతిలో ఉండబడిన ప్రతి ఒక్కరిని కదిలిచ్చింది. అది ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమంగా మారింది కనుక ఆ ఉద్యమాన్ని ఈదుముడి గడ్డ మీద పుట్టినటువంటి కాలంగా ఆ తల్లి పాత్రని కాపాడుకోవడం కోసం అనేక అవమానాలను అనేక బాధలను దిగమింగుకొని కూడా మేము ఈ ఉద్యమంలో కొనసాగాం. అయితే మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, అదే మందకృష్ణ మాదిగ గురించి రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎంఆర్పిఎస్ ఉద్యమము అసలు ఎస్సీ వర్గీకరణ కావడానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగ అని ఒక ప్రధానంగా కూడా చర్చ జరిపింది, ఆయన పేరునే ప్రస్తావిస్తుంది. మీరేమో ఇటువంటి విమర్శలు చేస్తున్నారు, అంటే ఏది నమ్మాలంటారు? తెలంగాణలో ఎందుకు చెప్పలేదు? మరి తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మంత్రి, ఆయన మిత్రుడే కదా, రేవంత్ రెడ్డి కూడా మంచి స్నేహితుడే కదా, ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా తెలంగాణ మందకృష్ణ నాకు మంచి మిత్రుడే అని. కానీ తెలంగాణలో ఎందుకు చెప్పలేదు? తెలంగాణలో ఎందుకు మందకృష్ణ దీని అంతటి కారణం అనలేదు? దీని అంతటికి కారణం ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి కోట్లాది మందికి మాదిగల శ్రమ ఇది, ఎంఆర్పిఎస్ కార్యకర్తల శ్రమ ఇది. లక్షల మంది తమ జీవితాలని పణంగా పెట్టి ఆత్మ బలిదానాలతో కూడినటువంటి ఉద్యమాన్ని నిర్వహిస్తే ఆ ఉద్యమం కారణంగా ఈరోజు ఎంఆర్పిఎస్ వచ్చింది. ఒక మాట, ఒకరు ఎప్పుడు సంస్థ కాలేరు. ఒకడు అనేది కొంతమంది వ్యక్తులతో కమిటీగా ఏర్పడితే ఆ కమిటీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన తర్వాత ఆ పర్యటించినటువంటి సందర్భంలో దాని సంస్థగా మారింది, ఆ సంస్థ ఈరోజు వ్యవస్థగా మారింది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే, ఒక మాటలో చెప్పాలంటే, చీమలు పెట్టిన పుట్టలోకి పాము దూరి పడగైప్పి ఈ పుట్ట నాదే అని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్పనిచ్చి ఇంకోటి కాదు. ఓకే, మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి దాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అక్కడ బ్రహ్మాండం అద్భుతంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ వేశాడు. ఎవరు డిమాండ్ చేయకముందే సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రాకముందే ఆయన అసెంబ్లీలో తీర్మానం చేశాడు. భారతదేశంలోనే వర్గీకరణ అమలు చేయడంలో ముందు వరుసలో ఉంటానన్నాడు. ముందు వరుసలో ఉండే ప్రయత్నం నేటికి జరిగింది. కానీ అక్కడ ఏ సంఘము ఏ ఉద్యమకారుడు డిమాండ్ చేయకుండానే ఆయన క్యాబినెట్ కమిటీ వేస్తాడు. క్యాబినెట్ కమిటీ సూచన మేరకు కమిషన్ వేస్తాడు. కమిషన్ సూచన మేరకు అక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరణ అమలు చేసే ప్రక్రియ అక్కడ చేశాడు. కానీ అక్కడ వర్గీకరణ అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద జనాభా దామాష ప్రకారం ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ప్రామాణికంగా అక్కడ సుప్రీంకోర్టు వర్గీకరణ అమలు జరగడం జరిగింది. కానీ ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా వంకలు చూపిస్తూ డొంకలు చూపిస్తూ అక్కడ రేవంత్ రెడ్డిని బదనాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదంటే దానికి కారణం ఒకటే, అక్కడ తెలంగాణలో ఆయన బీజేపీని సపోర్ట్ చేశాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ ఆయన కూటమిని సపోర్ట్ చేశాడు, కూటమి ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా లేదంటే పవన్ కళ్యాణ్ గారైనా ఆ క్రెడిట్ మొత్తం తీసుకెళ్లి మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ టీవీ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్రంలో ఉండబడే రాజకీయ ప్రముఖులందరికీ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఏ ఒక్కడి సొత్తు కాదు, అది కోట్లాది మంది మాదిగల సొత్తు. అయితే ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి మందకృష్ణ మాదిగ, బ్రహ్మయ్య మాదిగ ఇద్దరు కలిసి అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారు. బ్రహ్మయ్య మాదిగకి ఒక అవమానం జరిగింది, అందువల్లే అతను విడిపోయి ఎంఆర్పిఎస్ ఒక నూతన అధ్యాయంకి అయితే తెరతీశాడండి. మీకేం జరిగింది అవమానం? నాకేం అవమానం జరిగింది కాదు. బెంగళూరులో జాతీయ కమిటీ సమావేశం జరుగుతుంటుంది. ఆ జాతీయ కమిటీ సమావేశంలో వర్గీకరణ కోసం ఎలాంటి పోరాటాలు చేయాలని చెప్పని ఒక ఎజెండా పెడతారు. అంటే డే 1 నుంచి ఉండబడినటువంటి 94 జూలై 7న ఈదుముడి గ్రామంలో కమిటీ వేయడానికి కారణమైనటువంటి బ్రహ్మయ్య, ఆ కమిటీలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి బ్రహ్మయ్య, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి బ్రహ్మయ్య ఆ డిమాండ్ ఎప్పుడైతే వర్గీకరణ కోసం ఎలాంటి పోరాటాలు చేయాలన్నారో ఆ సందర్భంలో ఆలోచనలు పడ్డాను. అసలు 97 నుంచి 2023 జనవరి 11 వరకు అసలు చేయని పోరాటం ఏంది మనం అని చెప్పి ఒకసారి రివ్యూ చేసుకుంటే, ధర్నాలు చేసాం, రాస్తారోకోలు చేసాం, రైలు రోకోలు చేసాం, దిగ్బంధాలు చేసాం, ముట్టలు చేసాం, పాదయాత్రలు చేసాం, రథయాత్రలు చేసాం, శవయాత్రలు చేసాం, తగలబెట్టాం, పగలగొట్టాం, తగలబెట్టి సచ్చాం. చేయని పోరాటం ఏంది? చేయని పోరాటం ఒకటి ఉందన్న, అది టెక్నికల్గా మన సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడం లేదు, పార్లమెంటులో ల్యాబింగ్ చేయలేకపోతున్నాం, ల్యాబింగ్ చేయాల్సిన అవసరం ఉంది, ల్యాబింగ్ చేస్తేనే వర్గీకరణ అవుతుంది అని చెప్పడం అనేది నేను చేసినటువంటి పొరపాటు. దానికి మందకృష్ణ మాదిగ గారు చెప్పింది ఏంటంటే, 4 రాష్ట్రాల నాయకత్వం ముందు నేను సమాధానం చెప్పుకునే ప్రశ్న వేస్తావా, నన్ను అవమానిస్తావా అని చెప్పని నా పాత్రని ఆయన ఎంఆర్పిఎస్లో చంపే ప్రయత్నం చేసింది. అంటే ఎంఆర్పిఎస్ ముఖ్యంగా రెండుగా విడిపోవటానికి, అంటే బ్రహ్మయ్య మాదిగ, మందకృష్ణ మాదిగ విడిపోవటానికి ఇదే ప్రధాన కారణంగా అనుకోవచ్చా? ఇంతకు మించి ఏదైనా కారణం ఉంటే మందకృష్ణ గారు బయట పెట్టాలి. ప్రశ్నించడం అనేది మందకృష్ణ మాదిగ గారికి ఇష్టం ఉండదు. ఆయనకి ఎవడన్నా సలహా ఇవ్వడం అనేది మందకృష్ణ మాదిగ గారికి ఇష్టం ఉండదు. ఎవడన్నా సూచన చేయడం అనేది మందకృష్ణ మాదిగ గారికి ఇష్టం ఉండదు. ఆయనకల్లా చెప్పింది ఇని భజన చేసే భజన బృందం ఉండాలి తప్పనిచ్చి ఇంకొకటి ఉండదు. మీరు కూడా నా చిన్నాళ్ళు నువ్వు ఉన్నావు కదన్నా, మరి నువ్వు ఇప్పటివరకు అదే పని చేస్తావా అంటే 100% నేను అదే పని చేశాను. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక్కసారి చూసుకుంటే 94 నుంచి 30 సంవత్సరాలు చూసుకుంటే ఏ ఒక్క నాయకత్వము, సీనియర్ నాయకత్వం లేకుండా మొత్తం అంతా కూడా
విద్యార్థులు యువకుల చేతికి ఉద్యమం వచ్చిన సందర్భంలో ఆ ఉద్యమాన్ని మనం కాపాడుకోగలిగినప్పుడు 100% మనం చెప్పాలి, మనం సూచన చేయాలి, సలహాలు ఇవ్వాలని చెప్పని ఆ సూచన సలహా చేసినందుకే బ్రహ్మయ్య మాత్రం పాత్ర. అంటే మీరు ఇన్ని విమర్శలు చేస్తున్నారు, రెండు విడిపోయారు, ఆయన ఉద్యమంలో ఒక ప్రధానంగా ఒక భూమిక అయితే పోషిస్తున్నాడు. అయినా కూడా ఇప్పటికీ కొంతమంది మాదిగ సోదరులు అధిక సంఖ్యలో మందకృష్ణ మాదిగ వెనకే ఉన్నారు. మీరు అంత ఈజీగా ఎలా తీసేయగలుగుతారు? అతను చేస్తుంది వేరు, మేము చేస్తుంది న్యాయమైనది అని చెప్పేసి మీరు ఎలా ప్రస్తావిస్తున్నారు? అసలు పేదవాడు నిజం చెప్తే దాన్ని ప్రజలు స్వీకరించరు, అదే ధనవంతుడు అబద్ధం చెప్పినా దాన్ని ప్రజలు స్వీకరిస్తారు. ఇన్ని సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరొకసారి చెప్తున్నాం బ్రదర్, పేదోడు నిజం చెప్పినా దాన్ని ప్రజలు స్వీకరించరు, కానీ ధనవంతుడు అబద్ధం చెప్పినా దాన్ని ప్రజలు స్వీకరిస్తారు. దానికి ఉదాహరణ దానికి మీరే అనొచ్చు, దానికి మేమే కారణం. 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారిని, ఆయనని గొప్ప నాయకుడిగా సమాజంలో అత్యంతగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పాత్ర పోషించిన వాళ్ళు బ్రహ్మయ్య మాదిగ ఒకడు. 30 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఆయనని ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఒక భర్త కోటగా మార్చి ఆ కోటలో మహారాజుగా కూర్చోబెట్టిన వాళ్ళు కూడా బ్రహ్మయ్య మాదిగ ఒకడు. ఈరోజు ఎవరిన్ననుకున్నా ఏం చేసినా అన్ని పార్టీలతోటి మమేకమై అన్ని పార్టీలతోటి ముందుకెళ్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు ఈరోజు ఎవడు చెప్పినట్టు ఇందాకన్నట్టు చేమలు పెట్టిన పుట్టలోకి పాము దూరింది, ఆ పువ్వు పడగిప్పి నాదంటుంది కనుక అది నమ్మే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు మీ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మీకు అతి దగ్గరగా మీకు అనుకూలంగా ఈ ప్రభుత్వం మాకు బాగా పనిచేసింది, ఈ ప్రభుత్వంలో అయితే ఎస్సీ వర్గీకరణ అప్పుడే అయిపోయేది, కొద్దిగా కృషి చేసినట్టయితే అంటే ఏ ప్రభుత్వం గురించి చెప్పుకుంటారు మీరు? అన్ని ప్రభుత్వాలు బాగానే చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 94లో వర్గీకరణ మొదలైంది, 96లోని రామచంద్రరాజు కమిషన్ వేశాడు, 99లోని వర్గీకరణ చేశాడు, 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. 2004లో వర్గీకరణ సుప్రీంకోర్టులో రద్దు అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేస్తాడు, అఖిలపక్ష కమిటీ వేస్తాడు, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు, దాంతో ఉషా మేయర్ కమిషన్ వేస్తాడు. కమిషన్ కూడా జాతీయ స్థాయిలో వేసిన కమిషన్ని రాష్ట్ర వ్యాప్తంగానే పరిమితం చేసి ఆయన సంవత్సర కాలంలోనే వర్గీకరణకు అనుకూలంగా పార్లమెంట్కి నివేదికిస్తాడు. అంటే కాంగ్రెసు వర్గీకరణకు అనుకూలంగా చాలా చేసింది. ఈరోజు వర్గీకరణ అంశము బతికుంది అంటే ఉషా మేయర్ కమిషన్ అనుకుంటే ఆ కమిషన్ వేసిన దగ్గర ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వర్గీకరణానికి ప్రారంభం మూలంగా ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అంశం మీద ముందుకెళ్ళాడు. కానీ వర్గీకరణ విషయంలో మాదిగలని అత్యంత దారుణంగా మోసం చేసిన ఎవరన్నా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామంది, కానీ 100 రోజుల్లో వర్గీకరణ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయలేదు. తర్వాత మేము కొట్లాడింది 2004 నుంచి 24 వరకు పార్లమెంటులో చట్టం చేయమని, కానీ భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో చట్టం చేసే ప్రక్రియ చేయకపోయింది కాక 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పని ఈ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీల్లో మాదిగలని అత్యంత ఘోరంగా దారుణంగా మోసం చేసిన పార్టీ ఏదన్నా ఉంది అనుకుంటే అది భారతీయ జనతా పార్టీ. ఒకవేళ ఇప్పుడు వరకు ఒకే ఉద్యమం కోసం ఇంతమంది అంటే విడివిడిగా పోరాడాల్సింది పందా ఒకటే. ఒకవేళ మళ్ళీ ఇది ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది, జనాభా ప్రాతిపదికన కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసి కూడా కొన్ని తీర్మానాలు జరుగుతుంది. ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ కలిసి పనిచేయాల్సి వస్తే మందకృష్ణ మాదిగతో బ్రహ్మయ్య మాదిగ కలిసి పనిచేయాల్సి ఉంటే పనిచేస్తారా? అంటే భవిష్యత్తులో మందకృష్ణ మాదిగతో మాదిగల నాయకుడు కలిసి పనిచేయాలనుకున్నప్పుడు అసలు బయటికి పంపడం ఎందుకు? మందకృష్ణ గారు కలిసి పనిచేస్తాడని ఆలోచన వాళ్ళు బయటికి పంపడం ఎందుకు నేను అడుగుతున్నా. ఇదే మందకృష్ణ నాకు జన్మనిచ్చింది వరంగల్, పునర్జన్మనిచ్చింది ఈదుముడి అన్నాడు. మరి ఈదుముడి పునర్జన్మనేటువంటి తల్లితో సమానం. మరి ఆ తల్లితో సమానమైనటువంటి ఈదుముడి గడ్డను అవమానించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డలం కదా. మందకృష్ణ మాదికి విశ్వాసము కృతజ్ఞత ఏదైనా ఉంటే ఆయన మర్చిపోయింది ఎవరన్నా ఉందనుకుంటే ఈదుముడిని బ్రహ్మయ్యని మర్చిపోయి ఆయన అహంకారం వ్యవహరించిన సందర్భం వచ్చినప్పుడు ఆయన కలిసి పనిచేస్తాడనేది, కలిసి కలుపుకుంటాడనేది ఉండదు. నాకు తెలిసి విధానపరంగా ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఇష్టపడతాడేమో కానీ విధానపరంగా సైద్ధాంతిక వ్యతిరేకించేటువంటి బ్రహ్మయ్యని మాత్రం ఆయన ఇష్టపడడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమి ప్రభుత్వం కొన్ని ఎస్సీ వర్గీకరణ మీద 59 కులాలకు కానీ 3 కేటగిరీలు చేశారు. గ్రూప్ 1 కింద 100 పాయింట్స్ రోస్టర్లో కానీ 200 రోస్టర్లో కానీ రకరకాల పర్సెంటేజ్ ఇచ్చారు. మాలలకు 8%, మాదిగలకు 6%, రెల్లికి 1%. 200 రోస్టర్లో అయితే మాలలకు 7, మాదిగలకు 7, రెల్లికి 1. ఈ దామాష ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ అయితే జరగబోతుంది. ఇది ఫైనలైజ్ అన్నట్టుగా ఉంది. ఇది మీరు సంతృప్తికరంగా ఉన్నారా ఒక మాదిగ సోదరుడు? ముందుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడంలో ముందడుగేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నాడు ముఖ్యమంత్రిగా ఉండి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడంలో చొరవ చూపిన చంద్రబాబు నాయుడు గారికి,
అదేవిధంగా నేడు ముఖ్యమంత్రిగా ఉండి వర్గీకరణ అంశాలను పరిష్కారం కోసం చొరవ చూపుతున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పష్టంగా ఉన్నట్టు కనబట్టలేదు వర్గీకరణ విషయంలో. కారణం ఏంటంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషను చాలా స్పష్టంగా తన నివేదిక ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఎస్సీలో ఉండబడిన 59 కులాలని మొత్తం కూడా ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాలు మొత్తం ఉండబడినటువంటి జిల్లాలను పర్యటించిన తర్వాత 13 జిల్లాలు పర్యటించిన తర్వాత కులాల మధ్య అసమానతని గమనించినటువంటి ఆయన రెల్లి సామాజిక వర్గానికి 1% గాను, మాదిగ ఉపకులాలకు 6.5% గాను, మాల ఉపకులాలకు 7.5% గాను ఆయన తన నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత నిన్న చర్చ జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్త విధానాన్ని ఆయన మాట్లాడుకోవడం జరిగింది. ఏం మాట్లాడతాడు అంటే వర్గీకరణకి ఆమోదం తెలుపుతూనే రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయాలని మాకు లేదు, కానీ జిల్లా యూనిట్గా చేద్దామని చెప్పి మేము ఎన్నికల సందర్భంలో చెప్పాము. కానీ ఇప్పుడు ఉండబడిన పరిస్థితుల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నాయి కనుక, ఇప్పుడు జనాభా లెక్కలు లేవు కనుక 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేస్తామని చెప్తూ ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 కేటగిరీలు చెప్తూ ఏబీసీగా చెప్తూ ఆయన రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చాడు. ఈ రోస్టర్ విధానంలో మేము అడుగుతున్నాం, మీరు అంటే జనరల్గా ఎవరైనా రోస్టర్లో ఫస్ట్ బ్రహ్మయ్య ఉన్నాడు, లేదా 2 శ్రీనివాస్ ఉన్నాడు, లేదంటే 3 శ్రీరామ్ ఉన్నాడు అనుకుందాం, ఉదాహరణకు ఎగ్జాంపుల్. మరి ఫస్ట్ ఉండబడినటువంటి శ్రీనివాస్కి మొదటి అవకాశం వస్తుంది. తర్వాత అవకాశము 2లో ఉండబడిన బ్రహ్మయ్యకి రావాలా, 3లో ఉండబడినటువంటి శ్రీరామ్కి రావాలా రోస్టర్లో? రెండో వ్యక్తి సామాజిక న్యాయం అది. ఇప్పుడు మొదటి రోస్టర్ సిస్టమ్ అనుకుందాం. మొదట్లో శ్రీనివాస్ గారు ఉన్నారు, 2 దగ్గర బ్రహ్మయ్య ఉన్నాడు, 3 దగ్గర మా శ్రీరామ్ ఉన్నాడు అనుకుందాం. మరి అక్కడ ఉన్నప్పుడు రోస్టర్లో మొదటి వరుసలో ఉండబడిన శ్రీనివాస్ గారికి ముందు ప్రయారిటీ రావాలి, తర్వాత రెండో స్థానంలో ఉండబడినటువంటి బ్రహ్మయ్యకి అవకాశం రావాలి. మరి 2వ స్థానంలో ఉండబడిన బ్రహ్మయ్యని పక్కన పెట్టి 3వ స్థానంలో ఉండబడినట్టు శ్రీరామ్ నెట్ట తీసుకొస్తారు. అదెట్ట రోస్టర్ విధానం? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని వర్గీకరణ విషయంలో మేము గౌరవిస్తున్నాం, ఆయన అభినందిస్తూ ఉన్నాం. కానీ ఆయన వర్గీకరణ విషయంలో 2 కళ్ళ సిద్ధాంతం వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, స్పష్టంగా ఒక మాటలో చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలుగా మాదిగలు మేము వర్గీకరణ పోరాటం చేస్తున్నాం కాబట్టి మాదిగలకు వర్గీకరణ చేశాడు, ఆంధ్రప్రదేశ్లో మాదిగలకి మాలలకి న్యాయం చేశాడు. సరే, ఈ ఎస్సీ వర్గీకరణ మీద మొదటి నుంచి కూడా మీకు కొంత అడ్డు చెప్పడం కానీ కొద్ది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నవారు కానీ మీ మాల సోదరులు వాళ్ళు ఈ ఎస్సీ వర్గీకరణ మీద కూడా న్యాయ పోరాటానికి కూడా చేసే ఆస్కారం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ జరిగి ఫలాలు అందుకునే ఈ సమయంలో మీరు మాల సోదరులకి, అంటే ఇది సామరస్యంగా పరిష్కరించడం కోసం మీరు ఒక ఎంఆర్పిఎస్ నాయకుడిగా ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? 100% నేను నా మాల సామాజిక వర్గానికి సవినయంగా అప్పీల్ చేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులంగా అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి 15% రిజర్వేషన్లని జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటి వాళ్ళు పంచుకోవాలి, అనుభవించాలి. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నప్పుడు నలుగురికి తండ్రికి ఉండబడే 4 ఎకరాలని తలా ఎకరా సమానంగా పంచినట్టు ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ని అందరూ సమానంగా పంచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే అదే క్రమంలో 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం మాదిగలు పోరాటం చేశారు. ఆ పోరాటము సామాజిక న్యాయ దృక్పథంతో ఉండబడిన పోరాటమని యావత్తు సమాజం మద్దతు ఉంది, సమాజంలో ఉండబడిన అన్ని వర్గాల మద్దతు లభించింది. ఈరోజు నా సోదర వర్గానికి నేను సవినయంగా కోరేది ఏంటంటే, వర్గీకరణ సమస్య ఎట్టకేలకు 30 సంవత్సరాల తర్వాత పరిష్కారానికి నోసుకుంది. ఈరోజు మళ్ళీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మళ్ళీ మాలలు రోడ్డు మీదకి వచ్చి అది న్యాయ పోరాటమో లేదా ఇంకొక పోరాటమో చేస్తే జరిగేది ఏందనుకుంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా రాజ్యానికి మనం దూరం అవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే వర్గీకరణ పేరు మీద మాలామాదిగల మధ్య కొంత దూరం పెరిగింది. ఆ దూరాన్ని అన్నదమ్ములుగా దాని సమస్యను పరిష్కరించుకొని ఒక సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళి అంబేద్కర్ కలగన్న రాజ్యాధికారం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి వర్గీకరణని స్వాగతించమని చెప్పి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అంబేద్కర్ కోరుకోబడిన రాజ్యాధికారం కోసం కలిసి ముందుకు నడవడానికి కూడా సిద్ధపడాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎస్సీ వర్గీకరణ మీద ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాధవి చెప్తున్న వివరణ ఏంటంటే, ఇది గత 3 దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం. ఇది ఒకరోజు ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదు, ప్రతి మాదిగ సోదరుడు వల్ల కూడా ఈ ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుంది. దీనికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకి, అధికారంలో ఉన్న నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలు అందుకున్న ఈ సమయంలో కూడా ఏ ఒక్కరు కూడా అభ్యంతరం తెలియకుండా ముఖ్యంగా మాల సోదరులు సహకరిస్తే అంబేద్కర్ కళ్ళగన్న రాజ్యం అయితే మనం అందుకోబోతున్నాము. దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి కూడా తాను సవినయంగా కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ప్రకాశం జిల్లా.
కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.